గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో కొంతమంది అయితే మనకి కామెంట్ చేసిర్రు ఏంటంటే స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు డే స్కాలర్ పెట్టినామని. సో ఫస్ట్ థింగ్ అంటే 3 టైప్స్ ఉంటుంది. స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మీకు 3 టైప్స్ అడుగుతుంది. ఒకటి ఏంటంటే డే స్కాలర్, అంటే డైలీ కాలేజ్కు నార్మల్గా అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి డే స్కాలర్స్ అంటే నార్మల్గా అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళు ఉంటారు, డైలీ కాలేజ్కి వచ్చేటోళ్ళు. ఓకేనా, అంటే ఇంటికాడ నుంచి అప్ అండ్ డౌన్ చేయడము, లేదంటే ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళు, లేదంటే రూమ్లో ఉండి అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళు కాలేజ్కి. సో వీళ్ళు డే స్కాలర్ అని పెట్టుకోవాలి నార్మల్గా. సో వీళ్ళకు స్కాలర్షిప్ వస్తుంది. ఎంత? 5,000 6,000 వస్తుంది. మనకి ఇప్పుడే ఏం రాదు. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న స్కాలర్షిప్ డిగ్రీ సెకండ్ ఇయర్లోకి ఇంకా చాలా మందికి రిలీజ్ కాలేదు. సో బడ్జెట్ వచ్చినప్పుడు, రిలీజ్ అయినప్పుడు మీ బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్లకి డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు శాంక్షన్ చేస్తే రిలీజ్ చేసేస్తారు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సెకండ్ది డిఏహెచ్ అని ఉంటుంది. సంథింగ్ డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్ అని డిఏహెచ్ అని ఒకటి ఉంటుంది. ఇదేంటంటే గవర్నమెంట్ బీసీ హాస్టల్, గవర్నమెంట్ ఎస్సీ హాస్టల్, గవర్నమెంట్ ఎస్టీ హాస్టల్లో ఉండే వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటారు. మీ హాస్టల్ నేమ్ ఏంటి అని అక్కడ ఆడ పెట్టుకుంటారు, అలా ఎంటర్ చేసుకుంటారు. వాళ్ళు బీసీ హాస్టల్లో ఉంటే, ఎస్సీ హాస్టల్లో ఉంటే గవర్నమెంట్ బీసీ హాస్టల్, గవర్నమెంట్ ఎస్సీ హాస్టల్, గవర్నమెంట్ ఎస్టీ హాస్టల్స్లో ఉంటే వాళ్ళ హాస్టల్ ఎందులో అయితే ఉంటుర్రో సో వాళ్ళు అది సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు క్యాంపస్లో సీట్ రాకపోతే ఏం చేస్తారు, నార్మల్గా బయట ప్రైవేట్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ డిఏహెచ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇది సెకండరీ. థర్డ్ ఏంటంటే క్యాంపస్లో ఉండేటోళ్ళు, సబ్ క్యాంపస్లో ఉండేటోళ్ళు, అది ఉస్మానియా అయినా, కాకతీయ అయినా, పాలమూరు అయినా, శాతవాన అయినా, మహాత్మా గాంధీ అయినా, ఎవరైనా సరే. సో వీళ్ళు ఏం చేస్తారు, సిఏహెచ్, కాలేజ్డ్ అటాచ్డ్ హాస్టల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ సిఏహెచ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరేం చేసిర్రు, నేను క్యాంపస్లో ఉంటా ఉస్మానియాలో అన్న, నేను డే స్కాలర్ పెట్టుకున్నా. ఎందుకు పెట్టుకున్నావు నువ్వు డే స్కాలర్? నువ్వు క్యాంపస్లో ఉన్నటువంటి డే స్కాలర్ ఎట్లా పెట్టుకుంటావు? నీకు మెస్ బిల్లు రావాలంటే నువ్వు అక్కడ సిఏహెచ్ అనే ఆప్షన్, కాలేజ్ అటాచ్డ్ హాస్టల్, కాలేజ్కి సంబంధించిన హాస్టల్లో ఉంటున్నాను నేను అని పెట్టుకోవాలి. క్యాంపస్కి సంబంధించిన హాస్టల్ అది పెట్టుకుంటే నీకు నెలకు 1,500 మెస్ బిల్ వస్తుంది. నువ్వు డే స్కాలర్ ఎందుకు పెట్టుకుని ఇప్పుడు దాన్ని ఎడిట్ చేసుకోవాలి. వాళ్ళేమో ఎడిట్ ఆప్షన్ ఇయ్యరు. మళ్ళీ మనం కాలేజ్ చుట్టూ మీ కాలేజ్ ఏ డిస్టిక్లో ఉందో ఆ డిస్టిక్ సంబంధించిన ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్లో బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పోయి వాళ్ళని కలిసి ఆడ ఎడిట్ చేసుకోవాలి. మళ్ళీ అదంతా తిరుగుడు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు బీసీ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో ఉంటున్న వాళ్ళు కూడా డే స్కాలర్ అని పెట్టుకున్నారంట. సో డే స్కాలర్ అనేది రెగ్యులర్గా అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళు, ప్రైవేట్ హాస్టల్లో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, రూమ్లో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, ఇంటికాడ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకోవాలి పెట్టుకుంటారు. మీరు ఉండేది గవర్నమెంట్ హాస్టల్లో, బీసీ హాస్టల్లో, అప్పుడు అది పెట్టుకోవాలి కదా డిఏహెచ్ అని. నువ్వు ఉండేది క్యాంపస్లో ఉన్నప్పుడు మెస్ బిల్లు మనకు ప్రతి మంత్ 1,500 వస్తుంది. నువ్వు డే స్కాలర్ ఎట్లా పెట్టుకుంటావు? అక్కడ ఆప్షన్ రాకపోతే వెయిట్ చేయాలి. ఏదో ఒకటి పెట్టి సబ్మిట్ చేసుడు కాదు. ఆప్షన్ రాకపోతే సైట్ ప్రాబ్లం, అది సైట్ ప్రాబ్లం చేయబట్టి ఆప్షన్స్ వస్తలేవు కొంతమందికి. December 31st డేట్ ఎక్స్టెండ్ అవుతుందని నేను 100 సార్లు చెప్పిన. కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఈ ఇయర్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా బీఈడి వాళ్ళకి, ఇంకా వాళ్ళకి సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనే వస్తుంది. ఇంకా స్కాలర్షిప్ వాళ్ళకి అప్లికేషన్స్ కూడా కాలేదు, మన వాళ్ళకన్నా స్టార్ట్ అయినాయి కానీ. సో డేట్ ఎక్స్టెండ్ అవుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తప్పులు మిస్టేక్స్ చేయకూర్రి. సో మంత్ కూడా కరెక్ట్ పెట్టుకోరు, జూనే పెట్టుకోరు. మెస్ బిల్ మీకు మార్చ్ వరకే శాంక్షన్ అవుతుంది. జూన్ పెట్టుకుంటేనే జూన్ టు మార్చ్ మనకి ఎంత 10 months మెస్ బిల్ శాంక్షన్ అవుతుంది. సో అదొక డౌట్. ఇది మిస్టేక్స్ అయితే చేయకూడదు. డే స్కాలర్ పెట్టుకుంటే మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. సో ఆప్షన్ రాకపోతే వెయిట్ చేయండి, వస్తుంది. ఆప్షన్ వస్తే పెట్టుకొని సబ్మిట్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఈ మూడింటికి డిఫరెన్స్ తెలుసుకున్నారు కదా. డే స్కాలర్ ఒకటి, సిఏహెచ్ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ ఒకటి, ఇంకోటి డిఏహెచ్ డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్ అని ఉంటుంది. సో ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మిస్టేక్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోవాలని అటు ఇటు తిరుగుడు అంతా ఉంటుంది అన్నట్టు. అందుకే ఈ చిన్న వీడియో పెడుతున్నా, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండద్దు కదా. క్యాంపస్లో ఉండేటోళ్ళు సిఏహెచ్ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ. సో ఇది ప్రతి చిన్న డౌట్కి వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇక అర్థమవుతుంది అని, రీచ్ అవుతుంది అని. మళ్ళీ ఎంతమంది కామెంట్స్ కానీ రిప్లై అయ్యాలి. ఇప్పుడు ఇదే కామెంట్స్ చాలామంది చేస్తున్నారు. అందుకే ఇది మూడింటికి డిఫరెన్స్ చెప్తే ఒక పని అయిపోతుంది, కొంతమందికి అర్థమవుతుంది అని చెప్తున్నా. మేబీ హోప్ఫుల్లీ ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందని అనుకుంటున్నా ఎంతో కొంత. కొత్తలో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ జస్ట్ వాంట్ యువర్ సపోర్ట్. అండ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.